22A అంశంలో ప్రతిపక్షాలది అనవసర రాద్ధాంతమని అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. కింది స్థాయిలో జరిగిన తప్పిదంపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. కింది లెవెల్లో జరిగినటువంటి తప్పిదాన్ని మా దృష్టికి రాగానే మేము ఆ రోజు గుక్కల్ వెళ్తున్నటువంటి సమయంలో పొంగులేటి గారు, నేను, ముఖ్యమంత్రి గారు చాపర్లో వెళ్తున్న సమయంలో ఇది చర్చకు వచ్చింది. సీఎం గారు అక్కడే పొంగులేటి గారు చెప్పడం జరిగింది. మొత్తం సమీరంగా దీన్ని పరిశీలించి ఎక్కడి లోపల జరిగింది తెలుసుకొని తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం గారు చెప్పడం జరిగింది. ఇది ప్రజాప్రభుత్వం. గతంలో మాదిరిగా విచ్చలవిడిగా భూదందా కానీ మిగతా వాళ్ళ భూములు అన్యాక్రాంతం కానీ అవ్వటానికి అవకాశం లేదు. చిన్న తప్పిదం జరిగింది, సాక్షాత్ రెవెన్యూ మంత్రి గారే ఇది లోపం జరిగింది ఒప్పుకోవడం, ఇవన్నీ చూసాం. దాన్ని సరి చేశారు కూడా. ఇప్పటికైనా చెప్తా ఉన్నా, మా ప్రభుత్వంలో ఏ సామాన్యుడికి అన్యాయం జరిగినా గాంధీ భవన్ తలుపులు కట్టవచ్చు.